వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. తెలంగాణను 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో పార్టీని మళ్ళీ గెలిపిస్తాడా అంటే అవునని అంటున్నారు కేసీఆర్. సార్వత్రిక ఎన్నికల వేళ TV9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేస్తామని, మరో 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని ఇటీవల చెప్పుకొచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్పై 4 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందన్న ఆయన ఆ పార్టీని గెలిపించి తప్పు చేశామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లోనే ఇది స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి కేసీఆర్ మాటలు ఎలా ఉన్నా ప్రజెంట్ సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ గెలవడమే కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టైంలో పార్టీని గెలిపించి మళ్లీ అధికారంలోకి రావడం అంటే అంత ఈజీ కాదని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యతిరేకులంతా బయటకు వస్తున్నారు. కేసీఆర్ కుటుంబంలోనే ఇప్పుడు చాలా గొడవలు ఉన్నాయి. అప్పట్లో సీఎం పీఠం కోసం కవిత, కేటీఆర్, హరీష్ రావు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితిలో ఒకవేళ మళ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా కేసీఆర్ కు సీఎం అయ్యే అవకాశం ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ సీఎం పీఠంపై కన్నేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు. ఓటమి తర్వాత కేసీఆర్ కుటుంబంలో గొడవలు పెరిగాయన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితిలో కేసీఆర్ కేవలం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని అంచనా వేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.